హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ మనసున మనసై ఎపిసోడ్ 48. అనిరుద్ బయటకు చూస్తూ పళ్ళు నూరుకున్నాడు. తన కోపాన్ని బాధని ఎలాగోలా ఆపుకోవాలని చూస్తున్నాడు. కాసేపటికి ఇకపై నా దగ్గర పిల్లల ముచ్చట ఎత్తకు. నువ్వు ఈ విషయం మాట్లాడినంత వరకు ఏమడిగినా నేను చేస్తాను అని గంభీరంగా చెప్పాడు. నాకు పిల్లలు కావాలని ఉంటే అని అవంతిక అనిరుద్ధ్ చేయి పట్టుకొని అడిగింది. గొంతు బొంగురు పోగా బాధగా, నేను మిమ్మల్ని బతిమాలినా వినరా అని అడిగింది. ఆమె ఇంకేదో చెప్పే లోపే అనిరుద్ధు తన చేయి వెనక్కి తీసుకున్నాడు. వద్దని చెప్పడమే దాని అర్థం. రెస్టారెంట్కి వెళ్ళాక సుజాత గారు వండినవన్నీ టేబుల్ మీద పెట్టారు. అవంతిక, ఒకసారి ఇలా రామ్మా అని సుజాత గారు పిలిచారు. అవంతిక సుజాత గారి వెనకాలే వెళ్ళింది. నువ్వు అనిరుద్ధు గొడవ పడ్డారా ఏంటి అని అడిగారు సుజాత గారు. అంత క్లియర్గా కనిపిస్తుందా అంది అవంతిక. ఈ గొడవలన్నీ ఆమెకు అలవాటైపోయాయి, అందుకే తనకి ఆ తేడా తెలియలేదు. అవునమ్మా, మీరు విడాకులు తీసుకోబోయే జంటలా ఉన్నారు. మేము డివోర్స్ పేపర్ల మీద సైన్ చేయడానికి వెళ్ళినప్పుడు మీ నాన్న నేను కూడా సేమ్ ఇలాగే ఉన్నాం అని సుజాత గారు అన్నారు. అవంతిక కష్టంగా నవ్వింది. మేము విడాకుల గురించి మాట్లాడలేదమ్మా, కాకపోతే పిల్లల గురించి మాట్లాడే పరిస్థితి లేదు. అవునా, అనిరుద్ధ్ ఇంకా వద్దనే అంటున్నాడా? ఎందుకో చెప్పాడా? సుజాత గారు అడిగారు. అవంతిక తల అడ్డంగా ఊపుతూ, ఆయన డిప్రెషన్లో ఉన్నారు. ప్రతిసారి ఈ విషయం గుర్తుకొచ్చినప్పుడల్లా నేనే సర్దుకుపోవాల్సి వస్తుంది. ఏమైనా అడగాలన్నా ఎలా రియాక్ట్ అవుతారో అని అడగలేకపోతున్నా. ఆయన తన ప్రాబ్లం ఏంటో చెప్తే నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. కానీ ఆయన ఏమీ చెప్పడం లేదు. బాధగా అంది అవంతిక. పాపం, అంత డబ్బుండేం లాభం? ఆరోగ్యం కంటే ఏది ఎక్కువ కాదు. ఆ విషయంలో మనమే అతడి కంటే బెటర్ అనిపిస్తుంది. నువ్వేం బాధపడకు. అతను అర్థం చేసుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు అతనే పిల్లల్ని కాదనలేడు అని సుజాత గారు బాధపడుతూ అవంతికకు ధైర్యం చెప్పారు. అవంతిక నవ్వుతూ అమ్మ చేయి పట్టుకొని, నా కోసం వచ్చి వంట చేసినందుకు థ్యాంక్స్ అమ్మా అంది. దానికేంటమ్మా, రోజు నీకు వండి పెట్టాలని నాకు ఉంటుంది. కానీ ఆ బంగ్లాలో ఉండే చెఫ్ నాకంటే బాగా వండుతారుగా నవ్వుతూ అన్నారు సుజాత గారు. వాళ్ళెంత బాగా వండినా నీ వంట రుచి ఎవరికీ రాదమ్మా, పద తిందాం అని అవంతిక అంది. నేను ఇక్కడికి రాకముందే ఇంట్లో తిన్నాను. అయినా మీ ఇద్దరి మొఖాలు చూశాక నాకు ఆకలి వేయట్లేదు. నేను ఇక వెళ్తాను. అతడితో మళ్ళీ గొడవ పడకు అని సుజాత గారు అన్నారు. నువ్వేం కంగారు పడకమ్మా, నేను చూసుకుంటాను అంది అవంతిక. సుజాత గారు వెళ్ళిపోయాక అవంతిక వచ్చి టేబుల్ దగ్గర కూర్చుంది. ఆమె ముందు వలిచిపెట్టిన ఫిష్ ముక్కల ప్లేట్ ఉంది. అనిరుద్ధే ఆమె కోసం వాటిని వలిచిపెట్టాడు. మీకు అమ్మాయిల్ని పడేయడం బాగానే వచ్చు అని అవంతిక ఒక పీస్ నోట్లో వేసుకుంటూ అంది. సాధారణంగా అమ్మాయిలే నన్ను పడేయడానికి ట్రై చేస్తారు అని అనిరుద్ధు నిజాయితీగా అన్నాడు. ఆ మాటకి అవంతికకు తిన్నది గొంతులో అడ్డం పడినంత పనైంది. మీ చేతులతో ఒలిచిన తినడం నా అదృష్టం అంది అవంతిక. నువ్వెప్పుడు ఇలాగే ఉంటే ఎంత బాగుంటుంది అవంతిక అన్నాడు అనిరుద్ధు. అవంతిక గట్టిగా ఊపిరి పీల్చుకొని తన బాధను అణుచుకుంది. ఇప్పటి నుంచి మీతో గొడవ పడనులే అని చిన్నగా అంది. కాసేపాగి, వచ్చే వారం మా కాలేజీలో సెలబ్రేషన్స్ ఉన్నాయి. మీ కంపెనీలో కూడా ఏమైనా సెలబ్రేషన్స్ ఉన్నాయా అని అడిగింది. ఉన్నాయి, కానీ నేను వెళ్ళట్లేదు అనిరుద్ధు బదులిచ్చాడు. అది మంచిదే. ముందు మీ కాళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలి, త్వరగా తగ్గిపోవాలి అంది ఆమె. అవంతిక ఒక పీస్ తీసి సాస్లో ముంచి అనిరుద్ధ్కి తినిపించబోయింది. అతడు కాసేపు ఆమె కళ్ళల్లోకి నేరుగా చూసి నోరు తెరిచాడు. ఆమె తినిపించిన పీస్ తిన్నాక అతడికి మనసులో ఏదోలా అనిపించింది. ఇంతకు ముందు జరిగిన గొడవను ఇద్దరూ మర్చిపోయినట్లు ప్రశాంతంగా కూర్చున్నారు. నువ్వు ఏమైనా పర్ఫార్మెన్స్ ఇస్తున్నావా అని అనిరుద్ధ్ అడిగాడు. హా, ఖచ్చితంగా. నా కాలేజ్ లైఫ్లో ఇది లాస్ట్ జరిగే సెలబ్రేషన్స్ అంది. అవునా, నాకు కూడా రావాలనుంది. నీ పర్ఫార్మెన్స్ నేను చూస్తాను అని అనిరుద్ధ్ నార్మల్గా అన్నాడు. అవంతిక షాక్ అయింది. మీరు కాలేజీ లోపలికి ఎలా వస్తారు? సొంత ఫ్యామిలీని కూడా రానివ్వరు అక్కడ అంది. నాకు వచ్చే దారులు తెలుసులే. అవంతిక అనిరుద్ధ్ ముఖం వైపు చూసి నవ్వింది. అది నిజమే. మీకున్న డబ్బుకి ఒక బిల్డింగ్ విరాళంగా ఇస్తే చాలు. సెలబ్రేషన్స్కి ఏంటి,
లేడీస్ హాస్టల్ రూముల్లో తొంగి చూడడానికి కూడా పర్మిషన్ ఇచ్చేస్తారు, నవ్వుతూ అంది అవంతిక. అనిరుద్ధ్ తలెత్తి ఆమె వైపు చూశాడు. ఇప్పుడేగా గొడవ పడినంది అని మనసులో అనుకున్నాడు. ఆమె అలా నవ్వుతూ మాట్లాడుతుంటే కొద్దిసేపటి క్రితం జరిగిన గొడవ అసలు జరగలేదేమో అన్నట్టుగా అనిపించింది. అవంతిక, నువ్వు చాలా వింతైన మనిషివి అని అనిరుద్ధు ఆమె వైపు చూస్తూ అన్నాడు. ఎందుకు అని ఆమె అడిగింది. కొద్దిసేపటి క్రితం నా మీద కోపంగా ఉన్నావు, బాధపడ్డావు, ఇప్పుడు మళ్ళీ ఏమీ జరిగినట్టు మాట్లాడుతున్నావు. అవంతిక చిన్నగా నవ్వింది. అలా ఉండక తప్పదు అనిరుద్ధ్. ఎప్పుడూ కోపంగా ఉంటే మన మధ్య ఉన్న సమస్యలు తగ్గవు కదా. ఆమె మాటలకు అతను మౌనంగా చూశాడు. అయినా అని అవంతిక ఆగి, మీరు ఇలా ఉన్నప్పుడల్లా మీ మీద కోపం కంటే బాధే ఎక్కువగా వస్తుంది అంది. ఆ మాట విన్న అనిరుద్ధ కళ్ళల్లో చిన్న మార్పు కనిపించింది. భోజనం పూర్తయ్యాక వారు ఇంటికి చేరుకున్నారు. అనిరుద్ధ స్నానం చేయడానికి బాత్రూం వైపు వెళ్తుండగా అనుకోకుండా పడబోయాడు. అది చూసి అవంతిక కంగారుగా అనిరుద్ధుని పట్టుకొని బాత్రూం దగ్గరకు తీసుకువెళ్లాలని అనుకుంది. అనిరుద్ధ్ నేరుగా అవంతిక కళ్ళల్లోకి చూస్తున్నాడు. తను పడిపోతున్నాడనే కంగారు, భయం ఆమె కళ్ళల్లో క్లియర్గా కనిపిస్తోంది. కొద్దిసేపటికి తేరుకొని, నేను ఒక్కడినే మేనేజ్ చేయగలను అని మొండికేశాడు అనిరుద్ధ్. ఆపండి మీ మొండి పనులు. డాక్టర్ గారే చెప్పారు కాలు మీద బరువు వేయకూడదని. మళ్ళీ చిన్న తేడా వచ్చినా ప్రాబ్లం అవుతుంది. చెప్పింది వినండి అంటూ తన భుజాన్ని అతడికి సపోర్టుగా ఇచ్చి బాత్రూమ్ డోర్ వరకు తీసుకెళ్ళింది. తలుపు దగ్గరికి వెళ్ళాక అనిరుద్ధ్ హఠాత్తుగా ఆమె చేయి పట్టుకొని తన వైపు లాగాడు. ఊహించని ఈ పరిణామానికి అవంతిక ఒక్క క్షణం ఉలిక్కిపడి అతడి గుండెల మీద చేతులు వేసింది. ఎక్కువ కంగారు పడాల్సింది ఏమీ లేదు అవంతిక, నేను బాగున్నాను. అనిరుద్ధ్ తన లోతైన గొంతుతో ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. నేను నేను మీకు హెల్ప్ చేద్దామని తడబడుతూ అంది అవంతిక. హెల్ప్ పేరుతో నన్ను ఏడిపించడం బాగా అలవాటు చేసుకుంటున్నావు అంటూ ఆమె ముఖం మీదకి వచ్చిన కురులను తన వేళ్లతో చెవులు వెనక్కి సర్దాడు అనిరుద్ధ్. ఆ స్పర్శకు ఇద్దరి మధ్య దూరం పూర్తిగా చెరిగిపోయింది. ఇద్దరి గుండె చప్పుడు ఆ నిశ్శబ్దంలో స్పష్టంగా వినిపించింది. త్వరగా ఫ్రెష్ అయ్యి బయటికి రండి అంటూ ఎర్రబడిన ముఖంతో అక్కడి నుంచి నవ్వుకుంటూ బయటకు వచ్చేసింది అవంతిక. అనిరుద్ధ్ ఫ్రెష్ అయి బయటకు వచ్చాక అనిరుద్ధ్ కాలికి ఉన్న పాత కట్టును విప్పి కొత్త మెడికల్ బ్యాండేజ్ వేయడానికి అవంతిక ముందుకు వచ్చింది. మొండిఘటంలా ఉండే అనిరుద్ధ్ తన భార్య దెబ్బను క్లీన్ చేసి జాగ్రత్తగా బ్యాండేజ్ చుడుతుంటే నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయాడు. అవంతిక చాలా సున్నితంగా నొప్పి కలగకుండా కట్టు మార్చింది. ఆ సమయంలో ఆమె శ్వాస తన మోకాలి మీద తగులుతుంటే అనిరుద్ధ్ గుండె వేగం కొద్దిగా పెరిగింది. ఆ నొప్పితో కూడిన ఇబ్బందిలోనూ ఆమె ఇస్తున్న ఆ జోరు, కేరింగ్ అతడికి ఏదో తెలియని ప్రశాంతతను ఇచ్చాయి. ఒకరోజు వినయ్, కిరణ్ ఆఫీస్ ఫైల్స్తో ఇంటికి వచ్చారు. హాయ్ అనిరుద్ధ్, కొన్ని అర్జెంట్ ఫైల్స్ మీద మీ అప్రూవల్ కావాలని వచ్చాం అన్నాడు వినయ్ నవ్వుతూ. అనిరుద్ధ్ సోఫాలో కూర్చుంటూ, చెప్పకుండా ఆఫీస్ వర్క్ వంకతో ఎందుకు వచ్చారు అని విసుగ్గా అన్నాడు. మీ వర్క్ ఫ్రమ్ హోమ్ అప్డేట్స్ చూద్దామని అని అవంతిక వైపు చూస్తూ అన్నాడు. నమస్తే మేడం, బాస్ కాల్ బాగోలేకపోయినా ఆఫీస్ టెన్షన్ మాత్రం తగ్గించడం లేదు, అందుకే ఫైల్స్తో మేమే నేరుగా ఇక్కడికి రావాల్సి వచ్చింది అన్నాడు కిరణ్. అనిరుద్ధ్ వెంటనే కిరణ్ వైపు సీరియస్గా చూస్తూ, కిరణ్, నువ్వు ఆఫీస్ విషయాలు ఆఫీస్ దగ్గరే ఆపు, ఇక్కడ లెక్చర్లు వద్దు అని కొద్దిగా గంభీరంగా అన్నాడు. కిరణ్ కాస్త తడబడుతూ సరే బాస్ అని తలవంచుకున్నాడు. అవంతిక నవ్వుతూ, కిరణ్ ఏమీ అనకండి అనిరుద్ధ్ గారు, మీ పని సులువు చేయడానికే కదా వాళ్ళు వచ్చింది. ముందు కాఫీ తాగి ఆ తర్వాత ఫైల్స్ చూడండి అని వాళ్ళిద్దరికీ కూడా కాఫీ అందించింది. అవంతిక చేతి నుంచి కాఫీ అందుకుంటూ కిరణ్ థ్యాంక్స్ మేడం అన్నాడు. ఆ కొద్దిసేపు ఆఫీస్ ఫైల్స్ గురించిన చిన్నపాటి డిస్కషన్ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరారు. నైట్ పడుకునేటప్పుడు అవంతిక అనిరుద్ధికి తన చెయ్యి కానీ కాలు కానీ తగులుతుందేమో అని భయపడుతూనే పడుకుంటుంది. ఉదయం అనిరుద్ గుండెల మీద ప్రశాంతంగా నిద్రలేస్తుంది. వారిద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టున్నా అవంతిక మనసులో బాధ మాత్రం అంతే ఉంది. తన దిగులంతా తన కడుపులోని పిల్లల గురించే. అనిరుద్ధ్ అంటే అసహ్యం ఉన్నప్పుడే ఆ పిల్లలను కావాలనుకుంది. కానీ తనిప్పుడు అనిరుద్ధ్ను ప్రాణంగా ప్రేమిస్తుంది. ఇప్పుడు వాళ్ళని అస్సలు వదులుకోలేదు. అనిరుద్ధ్కి ఎలా అయినా వారి గురించి చెప్పి ఒప్పించాలనుకుంటుంది.
ఒకవేళ అనిరుద్ధ్ అంగీకరించకపోతే అప్పుడు తన పరిస్థితి ఏంటి? రోజు రోజుకి అనిరుద్ధ్ మీద ప్రేమ విడదీయలేనంతగా పెరుగుతుంది. రోజులు చాలా వేగంగా గడిచిపోయాయి. అవంతిక కాలేజీలో సెలబ్రేషన్స్ రానే వచ్చాయి. అవంతిక ఉదయాన్నే కాలేజ్కి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళాక అనిరుద్ధ్ నిద్రలేచాడు. అతడి కాళ్ళు బాగా కోలుకున్నాయి. చేతి కర్రతో ఇప్పుడు కాస్త ఈజీగానే నడవగలుగుతున్నాడు. అతడు ఫ్రెష్ అయ్యి కబోర్డ్ దగ్గరికి వెళ్ళి బట్టలు వెతకడం స్టార్ట్ చేశాడు. అతడి బట్టలన్నీ నలుపు ముదురు రంగుల్లోనే ఉన్నాయి. అవన్నీ చూసి అతడికి కాస్త విసిగేసింది. సరైనవి దొరక్కపోవడంతో బయటకు వచ్చి కిరణ్కి ఫోన్ చేశాడు. కిరణ్, నాకు ఒక లైట్ కలర్ సూట్ కావాలి. సరే సార్. క్యాజువల్ కావాలా లేక ఫార్మలా? క్యాజువల్ సూట్ చూడు. ఓకే సార్, వెంటనే పంపుతాను. అన్నట్లు మీరు డిజైన్ చేయమన్న జ్యువెలరీ స్కెచ్ వచ్చింది సార్. మీకు ఈమెయిల్ చేశాను. ఓకే అంటే పని స్టార్ట్ చేస్తారు అని కిరణ్ చెప్పాడు. సరే అని అనిరుద్ధ్ ఫోన్ పెట్టేశాడు. స్టడీ రూమ్లోకి వెళ్ళి కంప్యూటర్ ఆన్ చేశాడు. వచ్చే న్యూ ఇయర్ అవంతికతో కలిసి చేసుకుంటున్న ఫస్ట్ న్యూ ఇయర్. అందుకే ఆమెకు స్పెషల్గా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. కిరణ్ పంపిన ఈమెయిల్ ఓపెన్ చేసి డైమండ్ రింగ్ స్కెచ్ చూశాడు. ఆ ఉంగరం మంచు బిందువు ఆకారంలో ఉంది. అవంతిక అతడికి మంచు బిందువులాగే చాలా ప్యూర్ అనిపిస్తుంది. ఇటు కాలేజీలో అవంతిక తన్మయి రిహార్సల్స్ అయ్యాక లంచ్ చేయడానికి కూర్చున్నారు. నువ్వు డాన్స్ ఎందుకు వద్దనుకున్నావు అని తన్మయి అడిగింది. డాన్స్ అంటే అలసిపోతాను, అందుకే పాట మాత్రమే పాడుతున్నాను అని చెప్పి, నీ బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడా అని అవంతిక అడిగింది. రావాలని ఉంది, కానీ లోపలికి రానివ్వరుగా. అతడు మన కాలేజ్ కాదు కదా, సెక్యూరిటీ అస్సలు ఒప్పుకోరు లోపలికి రావడానికి అంది తన్మయ్యి. అవంతిక అవునన్నట్లు తలూపింది. మీ ఆయన వస్తున్నారా? మీరిద్దరు ఈ మధ్య ఎప్పుడు కలిసే ఉంటున్నారని విన్నాను. నిజమేనా? నేను మెసేజ్ చేసి అడిగితే ఒక్కదానికి కూడా రిప్లై ఇవ్వవు నువ్వు అని తన్మయ్యి అడిగింది. నీకు జయంతి చెప్పాడా? అతడికి అంత ఆరాటం ఏంటో. నువ్వు అతడితో ముందు సరిగ్గా పనిచేసి డబ్బులు సంపాదించడం మీద ఫోకస్ పెట్టమని చెప్పు అని అవంతిక అంది. నేను ఇప్పుడు మంచి లవ్ మూడ్లో ఉన్నాను. అన్నట్లు నువ్వు పై చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న విషయం మీ ఆయనకి చెప్పావా? నేను జయంతిని ఎవరికి చెప్పొద్దన్నాను. తన అనిరుద్ధికి చెప్పుండడులే అని తన్మయ్యే అంది. ఆ మాట వినగానే అవంతిక కళ్ళల్లోని మెరుపు తగ్గిపోయింది. ఆమె వైపు ఒకసారి చూశాక తన్మయ్యి విషయం అర్థం చేసుకుంది. ఇంకా ఎందుకు చెప్పలేదు? అతడు నిన్ను వెళ్ళనివ్వడని భయమా అని అడిగింది. న్యూ ఇయర్ అయ్యాక చెప్తానులే అని అవంతిక కొంచెం నీళ్లు తాగంది. సరేలే, ఇంతకీ అనిరుద్ధు ఈ కన్సర్ట్కి వస్తున్నారా లేదా? వస్తే మావాడిని కూడా తీసుకురమ్మను నవ్వుతూ అడిగింది తన్మయ్యి. ఆయన వస్తున్నారు అవంతిక చెప్పింది. అయినా సరే మీరిద్దరూ క్లోజ్గా ఉన్నారని ఒప్పుకోవు. అనిరుద్ధ్ తన కంపెనీ పార్టీని కూడా పక్కన పెట్టి నీ కోసం వస్తున్నాడంటే అతడికి పని కంటే నువ్వే ముఖ్యమని అర్థం కావట్లేదా? అదే జయంత్ అయితే ఎంత చెప్పినా కంపెనీ పార్టీ మానడు. కాబట్టి మీ ఆయన మా వాడి కోసం ఇబ్బంది పడక్కర్లేదు అని తన్మయ్య నిట్టూర్చింది. ఆ మాటలకి అవంతికకి ఒళ్ళంతా గూస్ బంప్స్ వచ్చాయి. ప్లీజ్, ఆ మీ ఆయన మావాడు అని అనడం కాస్త ఆపుతావా? నీకు ఎప్పటి నుంచి ఇంత సిగ్గు లేకుండా మాట్లాడడం అలవాటైంది అని అవంతిక అంది. నేనేం తప్పనలేదుగా. అనిరుద్ధ్ నీ భర్త, జయంత్ నాకు భర్త కాకపోయినా నా బాయ్ ఫ్రెండ్. లవర్స్కి నిక్ నేమ్స్ పెట్టుకోవడం కామన్ కదా అంది తన్మయ్యి. అవంతిక ఫుడ్ ఆర్డర్ ఇచ్చి మెనూ కార్డ్ని వెయిటర్కి ఇచ్చేసింది. పాట పాడాక అతడు స్టేజ్ మీదకి వచ్చి నీకు పూలిస్తాడంటావా అని రాత్రి జరగబోయే ప్రోగ్రాం గురించి ఆలోచిస్తూ తన్మయ్య అడిగింది. ఆయన ఎలా పైకి వస్తారు? చేతికర పట్టుకోనా అని అవంతిక అంది. ఛా, ఎంత మంచి ఛాన్స్! మీరిద్దరూ కాలేజ్లో అందరి ముందే మీ ప్రేమ విషయం బయట పెడతారని ఆశపడ్డాను అని తన్మయ్యి నిట్టూర్చింది. నీ సినిమా డ్రామాలు కాస్త ఆపుతావా అని అవంతిక తన్మయ్యి ఊహలను తుంచేసింది. అసలు మీరిద్దరు ఎలా ఉంటారే, చాలా బోర్ కొడతారు, అస్సలు కిక్ ఉండదు మీ మధ్య అంటూ తన్మయ్యి కనుబొమ్మలు ముడేసింది. అవంతిక ఏమీ మాట్లాడలేదు. అనిరుద్ధితో తన బంధం అందరికంటే కాస్త బోర్ కొట్టేలా ఉండే మాట నిజమే. పోయిన వారం అంతా వాళ్ళిద్దరూ ఇంట్లోనే ఉన్నారు. అనిరుద్ధ్ తన రూమ్లో పనిచేసుకోవడం లేదా హాల్లో కూర్చొని ఏదైనా పుస్తకం చదువుకోవడం చేసేవాడు. అవంతికేమో తన ప్రాజెక్ట్ వర్క్ రాసుకోవడం లేదా హాల్లో అతడి పక్కనే కూర్చొని చదువుకోవడం చేసేది.
అనిరుద్ధు చదివే పుస్తకాలు వేరే భాషల్లో ఉండేవి. అవి అవంతికకు అర్థమయ్యేవి కావు. అవంతికేమో మెదడుకు సంబంధించిన డాక్టర్ జగన్నాథ్ గారి పుస్తకాలు చదివేది. అది అనిరుద్ధికి అర్థం కాదని ఆమెకు తెలుసు. అందుకే అతడి ముందు తక్కువైపోయినట్లు ఎప్పుడూ అనుకోలేదు. నా చైన్ ఎలా ఉందో చెప్పు అని ఉన్నట్టుండి తన మెడలో ఉన్న గొలుసు తీసి చూపిస్తూ తన్మయ్యి అడిగింది. బాగుంది, నీ బాయ్ ఫ్రెండ్ ఇచ్చాడా అని అవంతిక అడిగింది. అవును, నా పేరు కూడా చెక్కించాడు దీని మీద, ఎంతో ఉత్సాహంగా చెప్పింది తన్మయ్యి. 100 రూపాయలు పెట్టి కొన్నా పేరు ఫ్రీగా చెక్కిస్తారు, దీనికే అంత పొంగిపోకు అని అవంతిక నార్మల్గా అంది. తన్మయ్యి ఏమీ అనుకోలేదు. పేరు చెక్కించడం గురించి కాదు, అతడు నాకు ఏదో ఒకటి ఇచ్చాడనే సంతోషం. ఇలాంటి ఫీలింగ్ రాని రోజున నేను అతడికి బ్రేకప్ చెప్పేస్తాను. అవంతిక ఇక ఏమీ మాట్లాడలేకపోయింది. నువ్వు మాత్రం చాలా కూల్గా ఉంటావు. అనిరుద్ధ్ నీకేమీ గిఫ్ట్ ఇవ్వలేదా ఏంటి? అతడు మనకంటే కొంచెం పెద్దవాడు కదా, రొమాన్స్ తెలియకపోవచ్చు. కానీ నువ్వింకా చిన్నదానివేగా, ఎప్పుడూ అంత సీరియస్గా ఉండకు. అతడు గిఫ్ట్ ఇవ్వకపోతే నువ్వే ముందు ఇవ్వచ్చుగా అని తన్మయ్యి అంది. అవంతిక తన్మయ్యి మాటలు పట్టించుకోకుండా లంచ్ చేయడం స్టార్ట్ చేసింది. సాయంత్రం 7 గంటలకు ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది. బ్యాక్ స్టేజ్ డ్రెస్సింగ్ రూమ్లో అవంతిక తన్మయ్యి రెడీ అవుతున్నారు. అవంతిక మీ ఆయన అని తన్మయ్యి ఏదో అడిగేలోపే మనం ఎక్కడున్నామో గుర్తుంచుకో అని అవంతిక చుట్టూ చూస్తూ హెచ్చరించింది. అనిరుద్ధ్ వచ్చారా? నీకేమైనా ఫోన్ చేశారా? నేను ఇప్పుడే ఆడిటోరియంలో చూసి వచ్చాను. జనాలు విపరీతంగా ఉన్నారు. అతడు ఎక్కడ కూర్చున్నాడు అని గొంతు సర్దుకొని తన్మయి మెల్లగా అడిగింది. అవంతిక తన ఫోన్ చెక్ చేసింది. ఏ మెసేజు లేదు. ఆమె మనసులో ఏదోలా అనిపించింది. అతడు ఇంకా రాలేదే, బహుశా రాడేమో. నాకేం ఫోన్ చేయలేదు. వచ్చారో లేదో తెలీదు, ఎక్కడ కూర్చున్నారో కూడా తెలీదు. ఆయన ఇక్కడికి వస్తున్నారంటే అందరినీ పరిచయం చేసుకోవడానికి కాదుగా, నన్ను చూసినా గుర్తుపట్టనట్లే ఉంటారు. నేను కూడా అలాగే ఉంటాను అని అవంతిక అంది. తన్మయి ఆశ్చర్యపోయింది. అవంతిక మాటలతో ఆమె ఉత్సాహమంతా నీరుగారిపోయింది. అనిరుద్ధు రాత్రి 8 గంటలకు కాలేజీకి చేరుకున్నాడు. అవంతిక పాట 13వ పర్ఫార్మెన్స్ అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన గంట తర్వాత ఆమె వంతు వస్తోంది. అనిరుద్ధు కరెక్ట్ టైంకి వచ్చాడు. తన బాడీ గార్డ్స్, కాలేజీ సెక్యూరిటీ మధ్య అతడు ఆడిటోరియంలోకి అడుగుపెట్టాడు. అతడు లేత నీలిరంగు టీషర్ట్, తెల్లటి క్యాజువల్ జాకెట్, దానికి తగ్గ ప్యాంటు వేసుకున్నాడు. అతడు వీల్ చైర్లో లేడు. చేతి కర్ర కూడా పట్టుకోలేదు. కాళ్ళు ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో మెల్లగా అడుగులు వేస్తూ నడుస్తున్నాడు. సినిమాలోని హీరోలా చాలా అందంగా కనిపిస్తున్నాడు. అతడు రూమ్లోకి అడుగు పెట్టగానే అక్కడంతా ఒక్కసారిగా సందడి మొదలైంది. బ్యాక్ స్టేజ్ నుంచి జనాన్ని చూస్తున్న తన్మయి అనిరుద్ధిని వెంటనే గుర్తుపట్టింది. దేవుడా, ఆ లైట్ కలర్ డ్రెస్లో అతన్ని గుర్తుపట్టలేకపోయాను. ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడో. అనిరుద్ధ్ వచ్చాడు, నిజంగానే వచ్చాడు, నీకోసమే వచ్చాడు, ఫస్ట్ రోలో కూర్చున్నాడు, ఓ మై గాడ్ అని తన్మయి ఎగ్జైట్ అవుతూ అవంతిక దగ్గరికి పరిగెత్తుకొచ్చింది. అవంతిక గుండె వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ అయ్యింది. ఆమె తెర వెనుక నుంచి మెల్లగా ఆడిటోరియంలోకి తొంగి చూసింది. తెల్లటి దుస్తుల్లో ఉన్న అనిరుద్ధ్ రూపు ఆమె గుండెని తాకింది. అవంతిక, నీవంతా వచ్చింది, వెళ్ళి అదరగొట్టు. ఎవరూ చూడని నీలోని కొత్త కోణాన్ని మీ ఆయనకి చూపించు అని తన్మయి అవంతిక వీపు మీద తడుతూ ఉత్సాహపరిచింది. అవంతికకు ఏడుపు వచ్చినంత పనైంది. పిచ్చి పిచ్చిగా వాగకు తన్మయి అంది. ఇక ఇప్పుడు మన ఆర్ట్స్ డిపార్ట్మెంట్ ఆనిమత్యం అవంతిక వస్తుంది. గిటార్ వాయిస్తూ తను పాడే పాటను మీరంతా ఆస్వాదించండి, ప్లీజ్ క్లాప్స్ కొట్టండి అని యాంకర్ అనగానే అవంతిక స్టేజ్ మధ్యలోకి వచ్చింది. అవంతిక జుట్టును సింపుల్గా పోనీటైల్ వేసుకుంది. తెల్లటి లాంగ్ డ్రెస్ మీద బ్లూ డెనిమ్ జాకెట్ వేసుకొని దేవతలా ఉంది. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్త వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఏమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.